చిన్నతనం నుంచే కలెక్టర్ కావాలన్నది ఆమె కల. కానీ చదివింది బీటెక్. అలా అని తన కలను మరవలేదు. ప్రాంగణ నియామకాల్లో మంచి కొలువు వచ్చినా దాన్ని వదులుకొని గ్రూప్స్కు సన్నద్ధమైంది. మొదటి నుంచే లక్ష్యంపై అవగాహన ఉండటంతో పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించింది. ఫలితంగా ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 39వ ర్యాంకుతో పాటు మల్టీ జూన్ 2లో 15వ ర్యాంకు సొంతం చేసుకున్న మోక్షితతో చిట్ చాట్. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాలలో సంగారెడ్డి జిల్లా చెందినటువంటి మోక్షిత 39వ ర్యాంకు సాధించి ఉత్తమ ఫలితాలను అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. తండ్రి లక్ష్యాన్నే మార్గనిర్దేశంగా చేసుకుని సన్నద్ధమైంది. ఈ గ్రూప్ 1 పరీక్షల్లో మల్టీ జోన్లో 15వ ర్యాంకు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం అయితే మోక్షిత మనతో ఉన్నారు. గ్రూప్ 1 పరీక్షలకు ఎలా సన్నద్ధమయ్యారు, మీ ఎటువంటి ప్రణాళికలు రచించుకుని ఇంతటి ఘనత సాధించారనే అంశాలను ఆమె మాటలను తెలుసుకుందాం. మేడం, ముందుగా ఈటీవీ తరపు నుంచి మీకు ప్రత్యేక అభినందనలు. గ్రూప్ 1 పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకును సాధించారు. ఎలా సాధ్యమైంది? ఇది నాకు చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ కళ, నా కళ ఒక కలెక్టర్ అవ్వడం. కానీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మళ్ళీ మన సొసైటీకి సర్వ్ చేయడానికి. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మా ఫాదర్ రిజల్ట్ వచ్చే టైంకి ఎక్స్పైర్ అయ్యారు ఒక 15 days ముందు. మా ఫాదర్ ఉండుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది. గ్రూప్ 1లో ర్యాంక్ ఏంటి, మార్కులు ఎన్ని వచ్చినాయి? నాకు 504.5 మార్క్స్ వచ్చినాయి. 39th ర్యాంక్ నాది. మా మల్టీ జోన్ 2లో నాది 15th ర్యాంక్. ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే చాలామంది కూడా ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ యూపీఎస్సీ కానీ ప్రిపేర్ అవ్వడంలో చాలా కష్టపడుతుంటారు. దాదాపు కొంతమంది దగ్గర దాకా వచ్చి ఫెయిల్ అవుతుంటారు. మీరు సక్సెస్ అయ్యారు. మీరు ఈ ప్రణాళికను ఎలా రచించుకున్నారు, అలాగే విజయాన్ని ఎలా సాధించగలిగారు? నాకు ఫస్ట్ నుండి నాకు డ్రీమ్ కాబట్టి నేను నా బీటెక్ అయిపోగానే చాలా ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా నేను మా పేరెంట్స్ బాగా మోటివేట్ చేసి నాకు దీనికి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వమని చెప్పారు. సో నేను 3 years దీనికోసమే గ్రూప్ 1 కోసమే డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యాను. ఇంట్లో నుండే ప్రిపేర్ అయ్యాను. మా పేరెంట్స్, ఫ్యామిలీ, టీచర్స్, ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ ఉండే. కాకపోతే డైలీ కన్సిస్టెంట్గా కనీసం 6 to 8 hours చదివేదాన్ని. అట్లా చదువుకొని మళ్ళీ టెస్ట్ ప్రాక్టీస్ చేసి మొత్తం ఎగ్జామ్లో కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు. అదే రిజల్ట్ అందుకనే కొంచెం మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ ఉద్యోగానికి అర్హత సాధించిన వాళ్ళు అవుతారు? ఏది వచ్చే అవకాశం ఉంటుంది? నాకు వచ్చిన ర్యాంకు ప్రకారం నాకు తెలిసి డెప్యూటీ కలెక్టర్కి ఛాన్స్ ఉంది. కాకపోతే ఏ సర్వీస్ వచ్చినా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా నా సర్వీస్ ఒకవేళ రాకపోయినా కూడా మళ్ళీ నేను దానికోసం ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్న యువతకు కానీ, లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ దగ్గరికి వచ్చి బ్యాక్ వెళ్తున్న యువతకు కానీ మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సొసైటీకి ఏదో ఒకటి చేయాలనే మీ భావం అది చాలా గొప్పది. మీరు అదే భావంతో మీరు పట్టుదలతోటి కష్టపడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎప్పుడు కూడా మనకి ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మన సపోర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్ముకొని, మన హార్డ్ వర్క్ని నమ్ముకొని ఎప్పుడు ముందుకు వెళ్తుండాలి. ఎప్పుడు నిరాశ పడకుండా ముందుకెళ్తేనే మనకు సక్సెస్ వస్తుందని నేను భావిస్తాను. యూపీఎస్సీ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాలంటే ముందుగానే మీకు ఏదో ఒక సన్నివేశాన్ని గుర్తించి నేను ఒక అధికారి కావాలి, లేకపోతే ఒక సర్వెంట్ కావాలి అని చెప్పి ప్రిపేర్ అయ్యి దాన్ని లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తుంటారు. ఏ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకుని దీన్ని ప్రిపేర్ అయ్యారు? అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా కలెక్టర్ అవ్వాలని ఉన్నా కూడా నేను బీటెక్ చేశాను. ఎందుకంటే నాకు ఒక బ్యాకప్ కావాలని నాకు అనిపించింది. ఒకవేళ ఏమైనా సక్సెస్ అవ్వకపోయినా కూడా నాకు బ్యాకప్ ఆప్షన్ లాగా టెక్నికల్ సైడ్ నేను ఒక డిగ్రీ ఉండాలని నేను అనుకున్నాను. కాకపోతే బీటెక్ అయిపోయి ప్లేస్మెంట్స్కి నేను అటెండ్ అవుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక 3-4 ప్యానల్ మెంబర్స్ కలిసి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక ఆ జాబ్ వచ్చింది. ఆ జాబ్తో పాటు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒక సివిల్ సర్వెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ నీలో కనిపిస్తున్నాయి, నీ మాటల్లో తెలుస్తుంది, అది నువ్వు ఒకసారి దానికి ట్రై ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు నాకు అనడంతో నేను మా ఇంట్లో కూడా మాట్లాడినాను. వాళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పేసి అంటే, నీకు కూడా ఇష్టం ఉంది కదా మరి ఎట్లా అయినా అని చెప్పి మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసి, నువ్వు జాబ్ లేకపోయినా సరే నువ్వు కష్టపడు ఖచ్చితంగా వస్తుంది అని నాకు సపోర్ట్ చేయడం, అది టర్నింగ్ పాయింట్. ఇంకా అప్పటి నుంచి నేను చాలా కాన్ఫిడెన్స్గా చదువుకున్నాను. ఇంకా బీటెక్ పూర్తయిన దగ్గర నుంచి ఈ కలెక్టర్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, వీటిలో సాధించాలని ఎన్నాళ్ళు కసరత్తు చేశారు? ఎప్పుడు మీకు సాధ్యమైంది? 2021లో యూపీఎస్సీకి ఫుల్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినాను. కాకపోతే 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మొత్తం గ్రూప్ 1 కోసమే చదువుకున్నాను. ఇది కాకుండా నా బీటెక్లో కూడా నేను అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు దీనికి రిలేటెడ్ బుక్స్ అట్లా చూసేదాన్ని. కాకపోతే ఫుల్గా ప్రిపేర్ అయింది 4 years.
మీరు ఇంతకు ముందు కూడా స్కూలింగ్ డేస్ నుంచి కూడా ఇలాగే బీటెక్ విశ్వవిద్యాలయం చదువుకున్నప్పుడు కూడా అనేక మెడల్స్ సాధించారు. అలాగే యూనివర్సిటీల్లో గోల్డ్ మెడల్ కూడా సాధించారు కదా. ఏ ఏ అంశాల్లో ఏ మెడల్స్ వచ్చాయి? ఇట్లా డిఫరెంట్ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, కాలిగ్రఫీ అట్లా అన్నిట్లో కొన్ని ప్రైజెస్ ఉన్నాయి నాకు. దాంతోపాటు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు ఐపీ ఎగ్జామ్స్లో 467 మార్క్స్ తోటి నాకు ఆ ఇయర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు నా బీటెక్ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను 2021లో పాస్ అయినప్పుడు నాకు గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ వచ్చింది, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ వచ్చింది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో. చెడు హ్యాబిట్ మనకి వచ్చిందంటే మనమే ఖరాబ్ కాకుండా అందరిని ఖరాబ్ చేస్తున్నట్టే నేను అనుకుంటాను. సో అట్లా అవ్వకుండా మనకి ఏదైతే మన గోల్ కానీ మన డ్రీమ్ కానీ ఏదైనా ఉంటుందో, మన పేరెంట్స్ డ్రీమ్ ఏదైనా ఉంటుందో దానికోసం మనం ఎప్పుడు కష్టపడి వాళ్ళని హ్యాపీగా చేసేటట్టు చూసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఈ ఫర్దర్గా ఇంకేమైనా ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఈ లక్ష్యాన్ని ప్రజలకి సేవ చేయడానికి అంకితం చేస్తారా, లేకపోతే ఇంకా ఫర్దర్గా ప్రిపేర్ అయ్యి ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చిన దాన్ని అయితే ఖచ్చితంగా నేను మంచిగా యాక్సెప్ట్ చేసి నా డ్యూటీని మంచిగా నేను చేస్తాను. నాకు ఏంటి అంటే ఆశ, నాకు తెలంగాణలోనే ఉండి సర్వీస్ చేయాలనేది నా కోరిక. కాబట్టి నాకు ఇది చాలా గొప్ప అవకాశం. నేను దీంట్లో కూడా చాలా మంచిగా చేయగలుగుతానని నేను అనుకుంటున్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, మోక్షిత చెప్తున్నదైతే తను తెలంగాణ ప్రజలకి, తెలంగాణలో పుట్టాను కాబట్టి తెలంగాణ ప్రజలకి సేవ చేయాలనేది లక్ష్యంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఏదైతే ఈ సేవ చేయడానికి అవకాశం కల్పిస్తారో దాన్ని చేస్తూ కూడా మరింత ముందుకు పోయే అవకాశం దక్కించుకుంటానని కూడా చెప్తున్నారు. అదేవిధంగా యువత పెడదారిన పట్టకుండా ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో దాన్ని మార్గనిర్దేశంగా ప్రణాళిక రచించుకుని సిద్ధమైతే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు అని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.